నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రసిద్ధమైన పంచారామ క్షేత్రంలోని ఒకటైనటువంటి భీమేశ్వర స్వామి ఆలయంలోని ఉత్తరపు గోపురం సప్త గోదావరి ఒడ్డున ఉన్నటువంటి శివలింగాన్ని ధ్వంసం చేయడాన్ని ఏ విధంగా చూడాలి? మరి ఈ ఘటన పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆయన చెప్పడం, అసలు ఆలయాలపైన దాడిని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఆలయాలపైన దాడులు, మరి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రసిద్ధ ఆలయమైనటువంటి భీమేశ్వర స్వామి ఆలయంలో ఉత్తరపు గోపురం ఒడ్డున సప్త గోదావరి ఒడ్డున ఉన్నటువంటి శివలింగాన్ని ధ్వంసం చేయడం సార్, ఏంటి ఆలయాలపైన దాడులను ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా 2019లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలనా హయాంలో వరుస క్రమంలో చాలా ఆలయాల మీద దాడులు జరిగినాయి. సాక్షాత్తు రామతీర్థం శ్రీరాముల వారి విగ్రహ శిరచ్ఛేదనం చేసి కోనేరులో పడేశారు. అంతర్వేది రథం దగ్ధం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి రథం మీద ఉన్న సింహం బొమ్మలు కాజేశారు. ఇట్లా రకరకాల రూపాల్లో ఏదో ఒక విధంగా చాలా ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం కానీ, ఆలయాలలో అపచారాలు కానీ చాలా జరిగినాయి. రాష్ట్రంలో ఏదో ఒక రకంగా మత ఘర్షణలు రేకెత్తించే ఉద్దేశంతో ఈ విధమైన ప్రయత్నాలకు పాల్పడుతున్నట్టుగా, ముఖ్యంగా హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ విధమైన అరాచకాలకు పాల్పడుతున్నట్టుగా ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా భావించారు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎలా అయినా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, రాష్ట్రంలో మత ఘర్షణలు రేకెత్తించాలి అని చెప్పని ఆ మధ్యకాలంలో చూసాం మనం. ప్రవీణ్ పగడాల అని చెప్పని ఒక ఫాస్టర్, అతను మద్యం సేవించి హైదరాబాద్ నుంచి రాజమండ్రి బైక్ మీద బయలుదేరుతూ అతను ప్రమాదవశాత్తు మరణిస్తే, మద్యం సేవించిన స్థితిలో తను ఒంటి మీద తన నియంత్రణ కోల్పోయి ఆ డ్రైవింగ్ చేసే క్రమంలో అతను ప్రమాదవశాత్తు మరణిస్తే దాన్ని హత్యగా చిత్రీకరిస్తూ, దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తూ, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారికి, చినజీయర్ స్వామికి ఆపాదిస్తూ రాష్ట్రంలో మత ఘర్షణల్ని ప్రేరేపించడానికి ఏ విధంగా ప్రయత్నం చేసింది, ఎంతమంది దాన్ని హత్య అని చెప్పని ఎలిగేషన్స్ ప్రభుత్వం మీద నిందలు మోపుతూ సమాజంలో శాంతి భద్రతల స్థితిని భగ్నం చేయడం కోసం ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది మనం చూసాం. కానీ పోలీసులు టైంకి రెస్పాండ్ అయ్యి అతను ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి అతను ప్రయాణించిన మార్గం మొత్తం కూడా, అతను ఎన్నిసార్లు బండి మీద నుంచి పడ్డాడు, ఏంటి, ఏ విధంగా బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడ మద్యం సేవించాడు అన్న అన్ని అంశాలను వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత అతని కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వవాదంతో ఏకీభవించిన తర్వాత అప్పుడు ఆ వివాదం కొంత సద్దుమణిగింది. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం మనం. మీరు ప్రస్తావించినట్టుగానే ఈస్ట్ గోదావరి జిల్లా ద్రాక్షారామం భీమేశ్వర ఆలయంలో పంచరామ క్షేత్రాల్లో ఒక క్షేత్రంగా మనం భావించుకుంటాం. అటువంటి భీమేశ్వర ఆలయంలో ఉత్తర గోపురం దగ్గరగా ఉన్న కపాలేశ్వర లింగం, ఈ లింగాన్ని అంటే ఇక్కడ మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. మనం కొన్ని చారిత్రక కట్టడాల్లో కానీ, పురాతన ఆలయాల్లో కానీ నిధుల కోసం అని చెప్పని కొంతమంది ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఉంటారు. ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలని పెకలించేసి ఆ విగ్రహాల కింద ఏదైనా నిధులు ఉంటాయి అనే ఉద్దేశంతో కొంతమంది ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతూ ఉంటారు. అలాగే ఇంకొందరు మతపరమైన విద్వేషంతో ఏదో ఒక రకంగా ఒక ఆలయాన్ని, ఒక ఆచార వ్యవహారాలని కనుక అక్కడ భగ్నం చేస్తే, ఆలయాన్ని ధ్వంసం చేస్తే, ఆ ఆలయాన్ని ఆరాధించే భక్తుల్లో ఎమోషన్స్ ఫ్లేరప్ అవుతాయి. అలా ఎమోషన్స్ ఫ్లేరప్ అవటం ద్వారా ఉద్రిక్తతలకి దారితీస్తుంది. పలానా మతం వాళ్ళు దాడి చేసి ఇక్కడ ఈ శివలింగాన్ని ధ్వంసం చేశారు అని చెప్పని ఇంకొక మతం వాళ్ళ మీద అది ఘర్షణపూరిత వాతావరణానికి దారితీయాలి అనే ఒక దుర్దేశపూరిత, కుట్రపూరిత కుతంత్రాలతోటి ఈ విధంగా వ్యవహరించేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. వీళ్ళు ప్రమాదకారులు. అంటే సమాజంలో జాతుల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలు పెంచి ఘర్షణపూరిత వాతావరణం సృష్టించాలి అనే ఒక కుట్రకోణంతో, నేరపూరిత ఆలోచనలతోటి ఇటువంటి చర్యలకు పాల్పడితే, ఇందాక నేను ప్రస్తావించిన కనీసం ఆ నిధుల కోసం ఆలయాన్ని ధ్వంసం చేశాడు అన్నా కూడా వాడేదో దోపిడీదారుడిగా భావించవచ్చు మనం. అత్యాశతోటి చారిత్రక, అలాగే ప్రజలకు సంబంధించిన ఆధ్యాత్మిక చింతన గురించి అవగాహన లేక దుర్మార్గంగా వ్యవహరించాడని అంతవరకు చూడవచ్చు. అలా కాకుండా సమాజంలో ఇవాళ ప్రశాంతంగా జీవిస్తూ ఉన్న, ఇరుగు పొరుగున జీవిస్తున్న ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడం అనే ఒక
దుర్మార్గపు ఆలోచనతో కనుక ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని టాలరేట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళని సమాజంలో ఇవాళ ప్రజల మధ్య అన్రెస్ట్ క్రియేట్ చేయడం అనే ఒక ఎజెండాతో కనుక అటువంటి వాళ్ళు వ్యవహరించినప్పుడు వాళ్ళని ఎవరు అటువంటి చర్యలకి ప్రేరేపించారు, ఎవరు ఆదేశాలతో వాళ్ళు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని మూలాల్లోకి వెళ్ళి విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ మనం ఎక్కడో క్రాస్ బోర్డర్ టెర్రరిస్టులు వచ్చి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని చర్చించుకుంటూ ఉంటాం. అలాగే నక్సలైట్లు ఇవాళ భారత రాజ్యాంగాన్ని గుర్తించకుండా, గౌరవించకుండా, ప్రజల ద్వారా ఓటు ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేయకుండా తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సాధించాలని చెప్పని చేసే పోరాటంలో ఇవాళ ఎటువంటి దాన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా ప్రభుత్వాలు హ్యాండిల్ చేస్తున్నది చూస్తున్నాం మనం. అటువంటి అంటే ఒక సిద్ధాంతంతో వ్యవహరించే వాళ్ళనే ఇవాళ శాంతి భద్రతల పరంగా అంత కఠినంగా అణిచివేస్తున్న ప్రభుత్వాలు ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది ప్రజల మనోభావాలతో ఆడుకునే, అటువంటి మనోభావాలను గాయపరిచే, అటువంటి మనోభావాలను గాయపరచడం ద్వారా సమాజంలో ఉద్రిక్తతలు పెంచాలనే ఒక కుట్రకోణంతో వ్యవహరించే ఇటువంటి వాళ్ళని ఆ క్రాస్ బోర్డర్ టెర్రరిస్టులతో పాటు సమానంగానే వీళ్ళని కూడా కన్సిడర్ చేయాల్సిన నెస్టీ ఉంటుంది. అటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళని ఎలా అయితే ఇవాళ సరిహద్దు అవతల నుంచి వచ్చి ఇక్కడ ఉగ్రవాద చర్యలకు పాల్పడే వాళ్ళని హ్యాండిల్ చేస్తారో అలాగే వీళ్ళని కూడా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ప్రజల చేత ఎన్నికైన ఒక ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ఆ పాలనని ఒక ఫెయిల్యూర్ ప్రయోగంగా చూపించాలి. ఆ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, ఆ ప్రభుత్వం రాష్ట్రంలోకి పెట్టుబడులు రప్పించడం కోసం రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయటం, ఇక్కడ శాంతి భద్రతలు సవ్యంగా లేవు, ఇక్కడ ప్రజల మధ్య మతపరమైన విద్వేషాలు ఉన్నాయి, ఘర్షణపూరిత వాతావరణం ఉంది అని చెప్పని చిత్రీకరించడం కోసం ఎవరు ప్రయత్నం చేసినా దాన్ని రాష్ట్రం మీద జరుగుతున్న దాడిగానే పరిగణించాలి. రాష్ట్రం మీద జరుగుతున్న దాడి అంటే దేశం మీద జరుగుతున్న దాడిగానే పరిగణించాలి. కాబట్టి అటువంటి వాళ్ళని దేశద్రోహులుగానే గుర్తించాలి. ఇవాళ సమాజంలో ఇవాళ జాతుల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు పెంచడానికి ప్రయత్నం చేసే ఏ స్థాయి వ్యక్తులైనా సరే వాళ్ళు కనుక అటువంటి కుట్రకోణంతో కనుక ప్రయత్నం చేసినప్పుడు కఠినమైన చట్టాలతోటి వాళ్ళని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని అరెస్టులు చేయాలి. అంటే సమీప భవిష్యత్తులో వాళ్ళకి బెయిల్ కూడా రాకుండా వాళ్ళని జైలు పాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళ వెనకున్న అసలు సిసలు మాస్టర్ మైండ్స్ ఎవరు, వీళ్ళకి అంటే ఈ విధంగా వీళ్ళని ప్రేరేపించి వీళ్ళకి రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నది ఎవరు, వీళ్ళని రేపు కాపాడుతామని అష్యూర్ చేస్తున్నది ఎవరు, ఆ దిశగా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఎంక్వైరీ జరగాలి. అలాగే విచారణ సంస్థలు కూడా మూలాల్లోకి వెళ్ళి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా అయోధ్య బాలరాముడు దర్శనం చేసుకొని రావడం జరిగింది. అలా దర్శనం చేసుకొని రావడం ద్వారా ఆయన ప్రదర్శిస్తున్న ఆధ్యాత్మిక చింతన పట్ల ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఆయనకి మంచి క్రెడిబిలిటీ పెరిగింది. అంటే ఇవాళ ఒక ఆధునిక భావాలు ఉన్న ముఖ్యమంత్రిగా, సాంకేతికతకి పేరెన్నిక గన్న ముఖ్యమంత్రిగా, సాంకేతికతకి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రిగా, ఒక మోడర్న్ డే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని దేశం పరిగణిస్తుంది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతటి ఆధ్యాత్మిక చింతనతో ఉత్తరాదిలో ఉన్న అయోధ్య రాముడిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు అనేది ఉత్తరాది మీడియాలో, ఉత్తరాది అంటే మేధావుల నుంచి కూడా ఉత్తరాది ఆధ్యాత్మిక భావనని కోరుకునే ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక మైలేజ్ రావడం జరిగింది. దాన్ని చూసి జీర్ణించుకోలేక ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడ హిందూ ధర్మానికి ఎటువంటి అపచారాలు జరుగుతున్నాయని చెప్పని చూపించడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేశారేమోనని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దీని వెనుక వైసీపీ కుట్ర ఉంది అని కూడా కొందరు అనుమానం ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఫాస్టర్ ప్రవీణ్ పగడాల ఉదంతం జరిగిన నాడు ఆ రోజు వైసీపీ ప్రేరేపిత ఫాస్టర్లు ఎంతమంది ఏ విధంగా వ్యాఖ్యలు చేశారు, ఎంతమంది ఏ విధంగా వ్యవహరించారు, ఎంతగా సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారనేది కూడా మనందరం చూసాం. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించడానికి ఆస్కారం ఉన్న ఏ ఒక్క సంఘటనని కూడా వైసీపీ పార్టీ వదులుకోదు. కాబట్టి ఇటువంటి సంఘటనలకి బాధ్యులుగా కనుక వైసీపీ పార్టీ కానీ అక్కడ స్థానిక నేతలు కానీ ఎవరైనా సరే బయట పడటం జరిగితే విచారణలో వాళ్ళ ఉనికి కనుక బహిర్గతం అయితే మాత్రం ఖచ్చితంగా అవసరమైతే ఆ పార్టీ అనుసరిస్తున్న రాజకీయ విధానాలు, వాళ్ళు ఎంచుకుంటున్న విధానాలు, వాళ్ళు రాష్ట్రం మీద చేస్తున్న దాడి విషయంలో అవసరమైతే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన ఒక రాజకీయ పార్టీ ఈ విధమైన చర్యలకు పాల్పడతా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ రాజకీయ పక్షంగా కొనసాగే అర్హత కూడా లేకుండా
వాళ్ళ గుర్తింపును కూడా రద్దు చేయించడానికి, అవసరమైతే ఒక టెర్రరిస్టు సంస్థగా కూడా దాన్ని ప్రకటింపజేయడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.